చిన్నపాటి వర్షానికే ఏపీ రాజధాని అమరావతి అతలాకుతలమైంది. రాజధాని ప్రాంతంలో అరగంటకు పైగా కురిసిన భారీ వర్షానికి శాశ్వత భవనాల కోసం తీసిన పునాదుల్లోకి నీరు చేరింది. సచివాలయం, హైకోర్టు, జీఏడీ భవనాల కోసం తీసిన పునాదులు నీటిలో నిండిపోయాయి. ఇక మొన్నటి వరకు పునాదుల్లో భారీ స్థాయిలో నీరు నిలవడంతో చెరువులను తలపించాయి. ఆ నీటిని తొలగించేందుకు అధికారులు 2 నుంచి 3 నెలల పాటు అహోరాత్రులు శ్రమించారు. ఈ రోజు కురిసిన వర్షానికి మళ్లీ శాశ్వత భవనాల పునాదుల్లో నీరు చేరడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. చిన్నపాటి వర్షానికే ఏపీ రాజధాని అమరావతి అతలాకుతలమైంది. రాజధాని ప్రాంతంలో అరగంటకు పైగా కురిసిన భారీ వర్షానికి శాశ్వత భవనాల కోసం తీసిన పునాదుల్లోకి నీరు చేరింది. సచివాలయం, హైకోర్టు, జీఏడీ భవనాల కోసం తీసిన పునాదులు నీటిలో నిండిపోయాయి. ఇక మొన్నటి వరకు పునాదుల్లో భారీ స్థాయిలో నీరు నిలవడంతో చెరువులను తలపించాయి. ఆ నీటిని తొలగించేందుకు అధికారులు 2 నుంచి 3 నెలల పాటు అహోరాత్రులు శ్రమించారు. ఈ రోజు కురిసిన వర్షానికి మళ్లీ శాశ్వత భవనాల పునాదుల్లో నీరు చేరడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.